హలో మై డి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్లో మీకు వేరియస్ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో, ఎటువంటి గైడెన్స్ అయితే కావాలో దానికి సంబంధించి మీరు కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో కానిస్టేబుల్ కోర్స్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్ కోర్స్ రెండు సపరేట్గా ఉన్నాయి. అండ్ రెండు కూడా 50% డిస్కౌంట్తో మనం అయితే ఆల్రెడీ ఆఫర్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్కు సంబంధించి ఈ కానిస్టేబుల్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్కి 100% వాళ్ళకి ఎగ్జామ్లో మంచి స్కోర్ రావడానికి కావాల్సిన కంటెంట్ అంతా నేను రికార్డ్ చేసి ఉంచాను. అంతేకాకుండా లైవ్ క్లాసెస్ కూడా అతి త్వరలో మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఎవరైతే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు లైవ్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే అడిగి తెలుసుకోవచ్చు. అయితే ఆన్లైన్ క్లాసెస్కు సంబంధించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రీసెంట్గా మనం మొదలుపెట్టిన సూపర్ 40 ఈ బ్యాచ్ అనేది చాలా ముఖ్యమైన బ్యాచ్. కారణం ఏంటంటే ఇది ఆఫ్లైన్ బ్యాచ్. ఇది యాక్చువల్గా స్టార్ట్ చేయడానికి గల కారణం, చాలామంది స్టూడెంట్స్ నన్ను కొంతకాలంగా అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మేము ఆన్లైన్ క్లాసెస్ ఎలా విన్నా కూడా, ఆన్లైన్లో ఎంత సపోర్ట్ మేము తీసుకున్నా కూడా మాకు ఆఫ్లైన్ కావాలి సార్, ఎందుకంటే పర్సనల్ గైడెన్స్ లాంటిది కావాలని చాలామంది అడగడంతో ఈ సూపర్ 40 బ్యాచ్ అనేది మనం అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ February 26 నుంచి ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కేవలం 40 స్టూడెంట్స్ ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఎగ్జామ్ మంచి స్కోర్తో పోలీస్ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో, ఇంగ్లీష్లో మంచి స్కోర్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ బ్యాచ్ 40 స్టూడెంట్స్ మాత్రమే ఈ బ్యాచ్లో తీసుకుంటాము. అండ్ ఇది ఒక 90 days క్లాసెస్ ఉంటాయి అనమాట. ఒక రోజుకి మనకి 2 hours క్లాస్ ఉంటుంది, అంటే 180 hours. సార్ 180 hours అవసరమా సార్, ఇంగ్లీష్ సిలబస్ చాలా తక్కువ కదా అని చాలామంది అంటారు. ఇంగ్లీష్ విషయంలో ఏమవుతుందంటే సిలబస్ తక్కువ సిలబస్ ఎక్కువ అంటూ ఉండదు. మనం నేర్చుకోవాల్సిన కంటెంట్ ఒకటే. ఎందుకంటే వాడు ప్రిపోజిషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఆర్టికల్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తాడు, టెన్సెస్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ 2 క్వశ్చన్స్ రావచ్చు. అన్ని టాపిక్స్ టచ్ చేస్తాడు. సో మనం నేర్చుకునేటప్పుడు అన్ని టాపిక్స్ అయితే నేర్చుకోవాలి కదా. సో ఎవరైతే ఇంగ్లీష్ చాలా వీక్ అని అనుకుంటారో వాళ్ళకు ఈ సూపర్ 40 బ్యాచ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఇది నోటిఫికేషన్ పడే ముందే మనం స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే 180 hours క్లాస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ పడే టైంకి ఈ బ్యాచ్ అయిపోతుంది. మీకు ఇంగ్లీష్లో మంచి కాన్ఫిడెన్స్ అయితే నేను బిల్డప్ చేస్తాను. అండ్ ఈ బ్యాచ్కు సంబంధించి ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని నేను సపరేట్ చేస్తాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో కలపట్లేదు. అండ్ ఈ 90 డేస్లో ఏంటంటే సుమారుగా ఒక 60 డేస్లో థియరీ క్లాసెస్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కూడా మనం ఒక మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్కి. ఆ మెటీరియల్లో 5000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఏంటంటే థియరీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంక ఈ 5000 ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయిస్తాము స్టూడెంట్స్ చేత. నేనే దగ్గరుండి ఈ 5000 క్వశ్చన్స్ కూడా చేయిస్తానన్నమాట. ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదిలేయకుండా మెటీరియల్ కంప్లీట్ అయిన తర్వాతే బ్యాచ్ అనేది క్లోజ్ అవుతుంది. అండ్ ఈ 90 డేస్ కూడా 90 మాక్ టెస్ట్లు ఉంటాయి. 90 రోజులు 90 మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఇంకా ఈ ఆఫ్లైన్ బ్యాచ్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ చాలామంది ఎన్రోల్ అవుతున్నారు. సో మ్యాక్సిమం నాకు తెలిసి 1 or 2 డేస్లో ఈ 40 మెంబర్స్ అనేది ఎన్రోల్మెంట్ అయిపోతుంది. అక్కడితో ఈ బ్యాచ్ అనేది క్లోజ్ అవుతుంది. ఇంకెవరిని కూడా మనం తీసుకోవట్లేదు, 40 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటాము. సో 6300493953 నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా అడగండి. ఒకవేళ ఈ క్లాసెస్ ఎక్కడ సార్ అంటే, నేను గతంలో కూడా చెప్పాను, దిల్షుక్ నగర్లో మన ఆఫీస్ అయితే ఉంది, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆఫీస్. ఆ ఆఫీస్లోనే ఈ సూపర్ 40 బ్యాచ్ అనేది మనం February 26 నుంచి మనం అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఒక్కసారి మనకి బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అలా కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది. కొంతమంది లేట్గా జాయిన్ అవుతారు. వాళ్ళు లేట్గా జాయిన్ అయితే వాళ్ళకే ఇబ్బంది. ఇప్పుడు February 26 బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు March 2
నుంచి క్లాసెస్కి వచ్చారనుకోండి, మరి ఈ 1 వీక్ కూడా మీరు మిస్ అయినట్టే కదా. ఆ 1 వీక్ రిపీట్ చేసే టైం కూడా మన ఎవ్వరికీ ఉండదు, నోటిఫికేషన్ అనేది పడిపోతుంది ఫాస్ట్గా. కాబట్టి ఫిబ్రవరి 26 అనగానే ఫిబ్రవరి 26 నుంచే డే 1 నుంచే మీరు రావాలి. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి, అంటే వేరే వేరే జిల్లాల నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ పర్సనల్ గైడెన్స్ కావాలని అడుగుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ క్లాసెస్కి రావచ్చు. దిల్సుఖ్ నగర్లో మన ఆఫీస్లో ఈ క్లాసెస్ అయితే మనకి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఓకేనా? సో చేయాల్సిన ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ అన్నీ అయిపోయాయి కదా. ఇక లేట్ చేయకుండా మనం ఏం చేయబోతున్నామంటే ఈ క్లాస్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే చేసేద్దాం. రైట్ మై డియర్ ఫ్రెండ్స్? ఒకసారి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఒక 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఐడెంటిఫై చేయమన్నారు. సో ఒకసారి ఆ స్టేట్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ ఆప్షన్, రాకేష్ సెడ్ దట్ హీ విల్ బై ఏ కార్. Rakesh said that he would bought a car. Rakesh said that he would buy a car. Rakesh told that he would buy a car. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి పేరుతో స్టార్ట్ అయ్యి ఇలా చెప్పాడు, అలా చెప్పాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు అనగానే మీకు ఏం గుర్తు రావాలి చెప్పండి? ఏ టాపిక్ గుర్తు రావాలి మీకు? ఇండైరెక్ట్ స్పీచ్ అనే టాపిక్ అయితే గుర్తు రావాలి. మీకు ఇండైరెక్ట్ స్పీచ్ అనే టాపిక్ అయితే గుర్తు రావాలి. ఎస్ ఆర్ నో? ఎందుకంటే రాకేష్ అలా చెప్పాడు, రాకేష్ అలా అన్నాడు అన్నామంటే ఇండైరెక్ట్ స్పీచ్. మరి మీ అందరికీ ఓ విషయం తెలుసు, ఇండైరెక్ట్ స్పీచ్లో టెన్స్ ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లో ఉంటుంది కానీ ప్రెజెంట్ టెన్స్లో ఉండదు. అంటే ఏవైతే మనకి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయో అవన్నీ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. ఎందుకంటే ఇండైరెక్ట్ స్పీచ్ అంటేనే జరిగిపోయింది. మరి అప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీరు తీసుకున్నట్టయితే రాంగ్ అని ఈజీగా చెప్పచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? విల్. సో విల్ అయితే ఉండకూడదమ్మా ఇక్కడ. మరి ఏముండాలి ఇక్కడ అంటే విల్ కాదు, వుడ్ అయితే ఉండాలి. ఎందుకంటే మరి ఇండైరెక్ట్ స్పీచ్లో విల్ ఉండదు కదా, ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అయితే రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ సంగతి ఏంటి అని చూస్తే సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగే. కారణం ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే వుడ్ తర్వాత బాట్ ఉంది. ఇక్కడ బాట్ ఉండకూడదు. ఏముండాలంటే వుడ్ తర్వాత బై ఉండాలి. ఎందుకంటే వుడ్ ప్లస్ V1 గ్రామర్ ఎప్పుడు కూడా ఏంటంటే వుడ్ ప్లస్ V1. గ్రామర్ ఎప్పుడు కూడా వుడ్ తర్వాత V1 అనేది ఉంటుంది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్లో ఏది కరెక్ట్ అని ఆలోచిస్తారు. మరి ఇక్కడ వుడ్ బై ఉంది, ఇక్కడ వుడ్ బై ఉంది. మరి డిఫరెన్స్ ఏంటంటే సెట్ దట్ ఉంది, ఇక్కడేమో టోల్డ్ దట్ ఉంది. ఇలాంటి మోడల్స్ దగ్గరే చాలామంది మిస్టేక్ చేస్తారు. మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే కాన్సెప్ట్ కరెక్ట్గా కానీ రూల్స్ తెలియకపోతే మీరు ఇబ్బంది పడతారు. సరే, ఆన్సర్ చెప్పనా? ఎప్పుడైనా కూడా ఇక్కడ రాకేష్ అనే పర్సనే ఉన్నాడు, అంటే మాట్లాడుతున్న వ్యక్తి, స్పీకర్ మాట్లాడుతున్న వ్యక్తే ఉన్నాడు, కానీ రాకేష్ ఎవరితో మాట్లాడుతున్నాడో తెలీదు. అంటే ఓన్లీ స్పీకర్ ఉన్నాడు, లిజనర్ లేడు. అలాంటి సిచ్యువేషన్లో టోల్డ్ రాకూడదు, సెడ్ మాత్రమే రావాలి. ఇక్కడ టోల్డ్ అనేది రాకూడదు. సో టోల్డ్ ఎప్పుడు వస్తుందంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు టోల్డ్ వస్తుంది. ఉదాహరణకి రాకేష్ టోల్డ్ రాహుల్ దట్, రాకేష్ టోల్డ్ రేఖ దట్. ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు టోల్డ్ వస్తుంది, కానీ ఒక వ్యక్తి మాత్రమే ఉన్నప్పుడు సెడ్డే రావాలి. కాబట్టి ద ఆన్సర్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. రాకేష్ కార్ కొంటానని చెప్పాడు, రాకేష్ సెడ్ హీ వుడ్ బై ఏ కార్, సెడ్ దట్టే రావాలి. ఇంకా మీకు క్లారిటీ లేకపోతే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఏదైతే మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయో ఒకసారి అవి చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే మనం వెళ్తున్నాము. ఒకసారి ఈ క్వశ్చన్ మీరు గమనించినట్టయితే ఇందులో కూడా 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఒక కరెక్ట్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మెనీ పీపుల్ హ్యావ్ అటెండెడ్ ద ఈవెంట్. మెనీ పీపుల్స్ హ్యావ్ అటెండెడ్ ద ఈవెంట్. మెనీ పీపుల్ హ్యావ్ అటెండెడ్ టు ద ఈవెంట్. మెనీ పీపుల్ హ్యావ్ అటెండెడ్ ఫర్ ద ఈవెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అని వెంటనే చెప్పచ్చు. కారణం ఏంటంటే అసలు పీపుల్స్ అన్న వర్డే వాడకూడదు. అపాస్ట్రఫీ ఉంటే పర్వాలేదు, కానీ అపాస్ట్రఫీ లేకుండా పీపుల్స్ అన్న వర్డే రాంగ్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అయితే రాంగ్. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్ ఈ 4 బాగానే ఉన్నాయి కదా.
అని అనుకుంటాము. అయితే ఎక్కడ వాడు ఇబ్బంది పెట్టాడు అంటే ప్రిపోజిషన్ దగ్గర ఇబ్బంది పెట్టాడు. ఫస్ట్ స్టేట్మెంట్లో ప్రిపోజిషన్ ఏం వాడలేదు. చాలామంది ఆ ఈవెంట్కి అటెండ్ అయ్యారు. ఇక్కడేమన్నాడు? అటెండెడ్ టు ద ఈవెంట్. ఇక్కడేమన్నాడు? అటెండెడ్ ఫర్ ద ఈవెంట్. అంటే ఈ క్వశ్చన్లో వాడు మనని టెస్ట్ చేసింది ఏంటంటే ప్రిపోజిషన్ మీద మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉందో వాడు టెస్ట్ చేశాడు. సరే, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను. మీరు కానీ ప్రిపోజిషన్స్ రూల్స్ కరెక్ట్గా నేర్చుకుంటే అందులో ఒక ముఖ్యమైన రూల్ ఉంటుంది. అదేంటంటే అటెండ్. మనం ఏదైనా ఒక ఫంక్షన్కి, ఒక ఈవెంట్కి, ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అటెండ్ తర్వాత ఏ ప్రపోజిషను అవసరం లేదు. అటెండ్ తర్వాత టు కానీ ఫర్ కానీ ఏ ప్రపోజిషను అవసరం లేదు. మెనీ పీపుల్ హ్యావ్ అటెండెడ్ ద ఈవెంట్ అంటే సరిపోతుంది. అంతేకాని మెనీ పీపుల్ హ్యావ్ అటెండెడ్ టు ద ఈవెంట్, మెనీ పీపుల్ హ్యావ్ అటెండెడ్ ఫర్ ద ఈవెంట్ అదేం అవసరం లేదు. అంటే అటెండ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ రాదా అంటే ఇలాంటి సందర్భాల్లో అయితే రాదు. నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను, సినిమాకి వెళ్ళాను, పార్టీకి వెళ్ళాను, ఫంక్షన్కి వెళ్ళాను అంటే అక్కడ ఏ ప్రిపోజిషన్ రాదు. మరి ప్రిపోజిషన్ వచ్చే కేసెస్ వేరే ఉంటాయి. అవి ప్రిపోజిషన్స్ క్లాస్లో డీటెయిల్డ్గా తర్వాత మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్దాము. జోసఫ్ హెల్ప్డ్ బై హిస్ బ్రదర్. జోసఫ్ హ్యాజ్ హెల్ప్డ్ బై హిస్ బ్రదర్. జోసఫ్ హ్యాడ్ బీన్ హెల్ప్డ్ బై హిస్ బ్రదర్. జోసఫ్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ బై హిస్ బ్రదర్. మీరు ఈ 4 స్టేట్మెంట్స్ చూస్తే మీకు ఏం గుర్తు రావాలి, ఏం అర్థం అవ్వాలి? వాడు మనని టెస్ట్ చేస్తోంది ప్యాసివ్ వాయిస్ అనే కాన్సెప్ట్ టెస్ట్ చేస్తున్నాడు. వాడు మనని ప్యాసివ్ వాయిస్ కాన్సెప్ట్ అయితే టెస్ట్ చేస్తున్నాడు. మీరు కానీ గమనించినట్టయితే ప్యాసివ్ వాయిస్ రూల్స్ ప్రకారం హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ ఉండాలి. వెర్బ్ ఏమో థర్డ్ ఫార్మ్లో ఉండాలి. ప్యాసివ్ వాయిస్ రూల్స్ ప్రకారం హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ ఉండాలి. ప్యాసివ్ వాయిస్ రూల్స్ ప్రకారం హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ ఉండాలి. వెర్బ్ ఏమో థర్డ్ ఫార్మ్లో ఉండాలి. మరి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఎందుకు అంటే ఫస్ట్ ఆప్షన్లో ఏమైందంటే వెర్బ్ కనిపిస్తోంది, హెల్ప్డ్ అనే వెర్బ్ కనిపిస్తోంది, కానీ హెల్పింగ్ వర్బ్ కనిపించట్లేదు. ఓకే. ఇక సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. కారణం ఏంటంటే ప్యాసివ్ వాయిస్ రూల్స్ మీరు కానీ కరెక్ట్గా నేర్చుకుంటే అసలు ప్యాసివ్ వాయిస్లో హ్యాజ్ ఉండదు. ఇంకా చెప్పాలంటే హ్యాస్ బీన్ ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఎందుకంటే జోసఫ్ అనేది సింగ్యులర్, కానీ హ్యావ్ అనేది ప్లూరల్. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. జోసఫ్ హ్యాడ్ బీన్ హెల్ప్డ్ బై హిస్ బ్రదర్. ఇంకా చెప్పాలంటే ప్యాసివ్ వాయిస్లో దీన్ని మనం ఏమంటామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. జోసఫ్ హ్యాడ్ బీన్ హెల్ప్డ్ బై హిస్ బ్రదర్ అని రావాలి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అనే టాపిక్ సరిగ్గా నేర్చుకోండి. మన యాప్లోనే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే ఆల్రెడీ రికార్డ్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత మీరు కానీ తీసుకున్నట్టయితే మళ్ళీ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. రాహుల్ ఆస్క్డ్ మీ వై ఐ ఆమ్ షౌటింగ్. రాహుల్ ఆస్క్డ్ మీ వై ఐ వాజ్ షౌటింగ్. వై వాజ్ ఐ షౌటింగ్. రాహుల్ ఆస్క్డ్ మీ వై ఐ వర్ షౌటింగ్. నేను ఎందుకు అరుస్తున్నాను అని రాహుల్ అడిగాడు. నేను ఇందాక చెప్పా గుర్తుందా? రాహుల్ అలా అన్నాడు, రాహుల్ అలా చెప్పాడు, రాహుల్ అలా అడిగాడు అంటే ఏంటిది? ఇండైరెక్ట్ స్పీచ్. నేను ఎందుకు అరుస్తున్నానని రాహుల్ అడిగాడు అంటే ఏంటది? ఇండైరెక్ట్ స్పీచ్. మరి ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏం ఉండాలని చెప్పాను? పాస్ట్ టెన్స్ ఉండాలి. అప్పుడు అసలు యామ్ అనేది మీరు రిమూవ్ చేసేయచ్చు. ఎందుకంటే యామ్ అనేది ఏంటి? ప్రెజెంట్ టెన్స్. కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడు పాస్ట్ టెన్స్ ఉంటుంది. కాబట్టి యామ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఫోర్త్ ఆప్షన్ని కూడా మీరు మొహమాటం లేకుండా రిమూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫోర్త్ ఆప్షన్లో సమస్య ఏంటంటే ఐ తర్వాత వర్ర్ వచ్చింది. ఎప్పుడు కూడా ఐ తర్వాత వర్ర్ రాకూడదు. ఐ తర్వాత ఎప్పుడు వర్ర్ అనేది రాదు. ఐ సింగులర్, వర్ర్ ప్లూరల్. ఇక 2 ఆప్షన్స్ అయితే మిగిలాయి. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి. రాహుల్ ఆస్క్డ్ మీ వై వజ్ ఐ షౌటింగ్. రాహుల్ ఆస్క్డ్ మీ వై ఐ వాజ్ షౌటింగ్. ఇక్కడ వజ్ ఐ అంటే హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చి సబ్జెక్ట్ తర్వాత వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ ముందు వచ్చి హెల్పింగ్ వర్బ్ అయితే తర్వాత వచ్చింది. ఎవరు ముందు రావాలంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ ముందు రావాలి, హెల్పింగ్ వర్బ్ తర్వాత రావాలి. కాబట్టి ద ఆన్సర్ ఈస్ ద థర్డ్ ఆప్షన్.
సార్ అంతా పర్వాలేదు కానీ మీరు లాస్ట్‌లో చెప్పినది ఏదైతే ఉందో అర్థం కాలేదు సార్. ఇండైరెక్ట్ స్పీచ్‌లో సబ్జెక్ట్ ముందు రావాలి, హెల్పింగ్ వర్బ్ తర్వాత రావాలి అన్నారు కదా! దీని మీద నాకు కొంచెం క్లారిటీ కావాలంటే ఒక పని చేద్దాం. నేను ఒక సెపరేట్ వీడియోలో ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీద ఎక్కువ టైం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఎక్కువ ఎగ్జాంపుల్స్‌తో ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇక్కడైతే జస్ట్ మీరు ఆప్షన్ సి అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఐ ముందు రావాలి. అంటే సబ్జెక్ట్ ముందు రావాలి. వజ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత రావాలి. ద ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ సి మై డియర్ ఫ్రెండ్స్. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. వాడు ఏమన్నాడంటే మహేష్ కెన్ ఏబుల్ టు స్పీక్ ఇన్ తమిళ్. మహేష్ కుడ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ తమిళ్. మహేష్ వాజ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ తమిళ్. మహేష్ ఏబుల్ టు స్పీక్ ఇన్ తమిళ్. ఈ 4 స్టేట్మెంట్స్‌లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో కనిపెట్టమని అడిగాడు. దీని ఆన్సర్ ఏంటన్నది మీరే కమెంట్ సెక్షన్‌లో ఫాస్ట్‌గా మీ ఆన్సర్‌ని అయితే మెసేజ్ చేయండి. చూద్దాం ఎవరు ఫాస్ట్‌గా వాళ్ళ ఆన్సర్‌ని మెసేజ్ చేస్తారో చూద్దాం. నెక్స్ట్ క్లాస్‌లో కలుస్తాను. ఇలాంటి ప్రాక్టీస్ క్వెషన్స్ చాలా చేద్దాం. ఓకేనా? బా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.